నమస్కారం. ఈరోజు మనం వ్యామోహ ఉదంతం బొమ్మల శాపం అనే ఒక కథ గురించి ఆ, లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది సమంత అనే అమ్మాయి కథ కదా? అవును, వాళ్ళ కుటుంబం ఆల్డవేక్ అని కొత్త ఊరికి మారినప్పుడు ఆ, వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పాట బొమ్మల దుకాణం ఉంటుంది. అదే ఆమెను ఎందుకో లాగుతుంది. ఆ, దుకాణం పేరు కూడా కొంచెం వింతగా ఉంది. మిస్టర్ గ్రిజ్వార్డ్స్ క్యూరియాస్ అండ్ డాల్స్ అని. నిజమే, బయటపెట్టిన బొమ్మలు చూస్తేనే చాలా భయంకరంగా ఉంటాయి. పగిలిన ముఖాలు, ఏదో వింత నవ్వులు. అవి తననే చూస్తున్నట్టు అనిపించడం అక్కడే కథకు కావలసిన భయానక వాతావరణం మొదలవుతుంది. అవును, సమంతకు భయం వేసినా ఏంతో తెలుసుకోవాలనే ఆసక్తితో మరుసటి రోజు ఆ దుకాణంలోకి వెళ్తుంది. లోపల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది కదా? అంతా దుమ్ము, పాత వాసన. అవును, అల్మారాల్లో పైకప్పు నుంచి వేలాడుతూ, పెట్టెల్లోంచి తొంగిచూస్తూ వందల బొమ్మలు. అక్కడే మిస్టర్ గ్రిజ్వాల్డ్ అనే ఆయన కనిపిస్తాడు, ఆ వృద్ధుడు. అతని కళ్ళు ఎలాగో మబ్బుపట్టినట్టుంటాయి. అతను పలకరించి, ప్రతి బొమ్మకోక ఆత్మ ఉంటుంది అని అంటాడు. ఆ మాటలోనే ఏదో ఉంది. ఆ తర్వాత ఎర్రటి జుట్టు, నీలి గౌను వేసుకున్న ఒక బొమ్మను, చేత్తో చెక్కిన బొమ్మను ఉచితంగా ఇస్తానంటాడు. ఉచితంగానా? హారర్ కథల్లో ఇలాంటి ఉచితాలకు ఎప్పుడో కారణముంటుంది. సమంత వద్దన్నా కూడా అతను వినడు. పైగా దాన్ని జాగ్రత్తగా చూసుకో, లేదంటే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని హెచ్చరిస్తాడు. అదొక హెచ్చరిక కాదు, దాదాపు శాపంలాంటిది. ఇక్కడే కథనం మొదట్నుంచి భయాన్ని బాగా పెంచుతుంది. పాత దుకాణం, వింత బొమ్మలు, రహస్యమైన వృద్ధుడు. మరి సమంత ఆ బొమ్మను తీసుకోలేదు కదా. కాని మరుసటి రోజు ఉదయం అది ఆమె గదిలో కనిపిస్తుంది. ఓ, అక్కడితో మొదలవుతుంది అసలు కథ. దాన్ని తీసి పడేసినా మళ్ళీ ఆ రాత్రికి ఆమె మంచం మీద నవ్వుతూ కూర్చునుంటుంది. అంటే మొదట సమంత ఏమైనా ఊహించుకుంటుందా అనిపించొచ్చు. అవును, అనిపించొచ్చు. కాని ఆ తర్వాత గదిలో గుసగుసలు వినిపించడం, నీడలు కదలడం ఇలాంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఆ బొమ్మే మాట్లాడుతుంది కూడా కదా? అవును, నాతో ఆడుకో సమంత అని. చాలా భయంకరంగా ఉంటుందా ఫీలింగ్. ఇది కేవలం మానసిక భ్రమ కాదు, స్పష్టంగా అతీంద్రియ సంఘటన అనే వైపు కథనం వెళ్తుంది. అమాయకంగా కనిపించే బొమ్మలే భయానికి కారణమవ్వడం అది చాలా ఎఫెక్టివ్ టెక్నిక్. ఆ తర్వాతేం జరిగిందో తెలుసుకోడానికి సమంత ఊరి లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ పాత వార్తాపత్రికలు చూస్తే ఏదో ఆధారం దొరుకుతుంది. అవును, ఆ దుకాణం దగ్గర గతంలో కొంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని తెలుస్తుంది. మరి షాకింగ్ విషయమేంటంటే ఏంటది? 1963లో అదృశ్యమైన ఒక అమ్మాయి ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో ఆ అమ్మాయి చేతిలో అచ్చం ఇదే, ఈ ఎర్రజుట్టు బొమ్మ ఉంటుంది. మై గాడ్! అంటే ఇది చాలా కాలంగా జరుగుతోందన్నమాట. ఇక్కడ కథ కేవలం దెయ్యం కథలా కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా మారుతుంది. అవును, దీని వెనుక ఏదో పెద్ద రహస్యం, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న విషయముందని అర్థమవుతుంది. గ్రిస్వాల్డ్ మీద అనుమానం మరింత బలపడుతుంది. ఆ బొమ్మ కేవలం ఒక వస్తువు కాదు, దాని వెనుక ఏదో శక్తి ఉంది. ఆ తర్వాత సమంత మళ్లీ ఆ దుకాణానికి వెళ్తుంది, కానీ అది మూసేసి ఉంటుంది. అయినా లోపలేదో శబ్దం వస్తుంది కదా? అవును, దాంతో పగిలిన కిటికీలోంచి లోపలికి వెళ్తుంది. లోపల బొమ్మలన్నీ తననీ చూస్తున్నట్టు ఉంటాయి. క్రీపీ. ఆ ఎర్రజుట్టు బొమ్మ కౌంటర్ మీద ఉంటుంది. నన్ను వదిలేశావు, ఇప్పుడు నువ్విక్కడే శాశ్వతంగా ఉండిపోతావ్ అని గుసగుసలాడుతుంది. అంటే దానికి కావాల్సింది సమంతనే బంధించాలనుకుంటోంది. వెంటనే బొమ్మలు తనమీద దాడి చేస్తాయి. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో కౌంటర్ వెనుక ఒక రహస్యదారి కనిపిస్తుంది. ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? కిందకు, ఒక నేల మాళిగలాంటి చోటికి. అక్కడ చూస్తే సగం తయారైన బొమ్మలు, గోడలమీద అదృశ్యమైన అమ్మాయిల ఫోటోలు. ఓ, ప్రతి ఫోటో పక్కన ఒక బొమ్మ ఉంటుంది. చివరగా తన ఫోటో, తన పేరు చెక్కిన ఒక పనిబల్ల, ఇంకా తనకోసం తయారు చేస్తున్నట్టున్న బొమ్మ కూడా కనిపిస్తాయి. చాలా భయంకరం. అంటే గ్రిజ్వాల్డ్ ఆ అమ్మాయిలను... అవును, అక్కడే గ్రిస్వాల్డ్ మళ్ళీ కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మామూలుగా లేడు. అతని కళ్ళు కొవ్వొత్తిలా వెలుగుతుంటాయి. మానవ రూపం కాదా? కాదు, కొన్ని ఆత్మలు లోపలే ఉండిపోతాయి, కొన్ని నాలో భాగమవుతాయి అంటాడు. అంటే అతను ఆత్మలను సేకరించే ఒక రకమైన జీవి అన్నమాట. బొమ్మలు కేవలం వస్తువులు కాదు, అవి ఆత్మలకు బంధనాలు, చెరసాలలు అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా, భయంకరంగా ఉంది. సమంత భయపడకుండా అక్కడున్న నూనె దీపాన్ని విసురుతుంది. దాంతో అంత మంటల్లో చిక్కుకుంటుంది. అవును, గ్రిస్వాల్డ్, ఆ బొమ్మలు అరుస్తూ కాలిపోతాయి. సమంత ఎలాగో బయటపడుతుంది. అధికారులు ఏమనుకుంటారు? వాళ్లు ఫాల్టీ వైరింగ్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని అనుకుంటారు.
కథ ఇక్కడితో అయిపోయిందని సమంత సేఫ్ అనిపిస్తోంది. కానీ హారర్ కథలంత తేలిగ్గా ముగియవు కదా. అస్సలు కాదు. సమంత సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని అనుకుంటుంది. కాని ఆ రాత్రి ఆ రాత్రి తన గదిలో అల్మారా పైన మళ్ళీ అదే ఎర్రజుట్టు బొమ్మ కనిపిస్తోంది. అయ్యో! అది నవ్వుతూ నాతో ఆడుకో సమంతా అని మళ్ళీ గుసగుసలాడుతుంది. కథ అక్కడితో ముగుస్తుంది. ఆ ముగింపు భలే ఆలోచింపజేస్తుంది. గ్రిజ్వాల్డ్ పోయాడో, దుకాణం కాలిపోయింది. అయినా ఆ బొమ్మలో ఉన్న ఆ చెడు శక్తి ఎలా బతికింది? అది కేవలం గ్రిజ్వాల్డ్కు సంబంధించిందా లేక స్వతంత్రమైనదా? అవును. ఒక శాపమనేది ఒక ప్రదేశానికి లేదా వ్యక్తికే ఉంటుందా లేక ఇలా వస్తువు ద్వారా ఎక్కడికైనా ప్రయాణించగలదా? ఆ బొమ్మలో ఉన్నది అసలేంటి? ఒక ఆత్మ లేక అంతకన్నా శక్తివంతమైన నాశనం కాని చెడు శక్తా? దాని మూలమేమై ఉంటుంది? ఇవి కథ ముగిసినా మనల్ని వెంటాడే ప్రశ్నలు.